హాయ్ ఫ్రెండ్స్, మేము పృథ్వీ. ఇవాళ వీడియోలో నేను మీ ఫేస్బుక్ అకౌంట్ను హ్యాక్ కాకుండా 2 టైమ్ వెరిఫికేషన్ కోడ్ ఎలా యాక్సెప్ట్ చేయాలో ఈ వీడియోలో మీకు చెప్తాను. సో అంతకంటే ముందు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మీ మొబైల్కి డైలీ నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తాక సెర్చ్ ఇంజిన్లో ప్రొజెక్ట్స్ అని టైప్ చేయండి. టైప్ చేసిన వెంటనే ఇలా నా పేజ్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ రెడ్ కలర్లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ బటన్ ప్రెస్ చేయండి. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. చాలామంది మీరు మీ ఫ్రెండ్స్ అడిగినప్పుడు మీ ఈమెయిల్ అడ్రస్ కానీ ఫేస్బుక్ పాస్వర్డ్ కానీ చెప్పేస్తుంటారు. సో అలాంటి టైంలో ఏంటంటే మీ ఫ్రెండ్స్ ఫేస్బుక్ ఓపెన్ చేసి మీ ప్రొఫైల్ ఫోటో చేంజ్ చేసి కానివ్వండి, లేకుంటే అక్కడ ప్రొఫైల్ చేంజ్ చేసి అడల్ట్ ఫోటోస్ సెట్ చేస్తుంటారు. అలా సెట్ చేయడం వల్ల మీకు కామెంట్లా యాడ్ చేస్తుంటే అవుతుంది. సో అలాగే మీరు మీ ఫ్రెండ్స్కు పాస్వర్డ్ను మీ ఈమెయిల్ అడ్రస్ని చెప్పి లాగిన్ చేయమన్నా కానీ హ్యాక్ కాకుండా ఎలా ఉంచాలో చూద్దాం. సో అంటే మీరు ఆన్లైన్లో షాపింగ్ చేసే టైంలో మీకు మొబైల్కి మీరు మనీ పే చేసినప్పుడు మీ మొబైల్కి ఓటీపీ అనేది వస్తుంది కదా. సో అదే ప్రాసెస్లో మీరు ఫేస్బుక్ పాస్వర్డ్ను ఈమెయిల్లో ఎంటర్ చేసి లాగిన్ అయ్యే టైంలో మీ మొబైల్కి 1 టైమ్ పాస్వర్డ్ వస్తుంది. ఆ 1 టైమ్ పాస్వర్డ్ అక్కడ డైలాగ్ బాక్స్లో ఎంటర్ చేస్తేనే మీ ఫేస్బుక్ అనేది ఓపెన్ అవుతుంది. సో అది ఎలాగో చూద్దాం. సో మీరు క్రోమ్ బ్రౌజర్ వాడుతున్నట్టయితే ఇక్కడ న్యూ ట్యాబ్ క్లిక్ చేయండి. న్యూ ట్యాబ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాప్స్ అని కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ వెబ్ స్టోర్ అని చెప్పేసి క్రోమ్ ఐకాన్ మీకు ఒక ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని కూడా క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సర్చ్ ఇంజన్ వస్తుంది. ఇక్కడ సర్చ్ ఇంజన్ ఏం టైప్ చేయాలంటే జెన్మెట్ అని టైప్ చేయండి. దీని లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి కూడా మీరు ఎక్స్టెన్షన్లో యాడ్ చేసుకోండి. ఒక జెన్మెట్ అని టైప్ చేయండి. జెన్మెట్ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వచ్చేసింది కదా, నేను ఆల్రెడీ ఎక్స్టెన్షన్లో యాడ్ చేసుకున్నాను కాబట్టి మీకు ఇక్కడ యాడ్ టు క్రోమ్ అని వచ్చింది. మీకు ఇక్కడ యాడ్ టు క్రోమ్ వస్తుంది. క్లిక్ చేసిన తర్వాత యాడ్ ఎక్స్టెన్షన్ అని చెప్పేసి నెక్స్ట్ వస్తుంది. దాని తర్వాత మీకు ఆటోమేటిక్గా ఇక్కడ షో ఉంటుంది. దాని తర్వాత మీకు ఇక్కడ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను కదా, లాగిన్ ప్రాసెస్ మీకు ఎలాగో తెలుస్తుంటుంది. ఆ విధంగా మీరు ఫేస్బుక్లో ఎలాగో లాగిన్ అవుతారో ఆ విధంగా లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఉంది కదా, ఈ ఐకాన్ క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆఫ్ అని ఉంటుంది. ఓకే, ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొటెక్షన్ ఎనేబుల్డ్ అని చెప్పేసి ఇక్కడ మీకు ఇక్కడ నోటీస్ వస్తుంది. దాని తర్వాత మీ ఫేస్బుక్ని ఏ ఫేస్బుక్ అయితే మీరు 2 టైమ్ వెరిఫికేషన్ సెట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫేస్బుక్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ యారో మార్క్ కనిపిస్తుంది కదా, మీకు క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సెట్టింగ్స్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది. సో అందరూ తెలిసింది సెట్టింగ్స్ క్లిక్ చేసుకొని సెట్టింగ్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ లాగిన్ అప్రూవర్స్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ వస్తుంది కదా, లాగిన్ అప్రూవర్స్ నేను క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ చాలా టైప్స్ ఉంటాయి అన్నమాట. మీరు లాగిన్ అయ్యే టైంలో మీరు ఎలాంటి సెక్యూరిటీ పెట్టుకోవాలనుకుంటున్నారు. సో నేను ఏంటంటే ఆల్రెడీ పెట్టుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ డిసేబుల్ ఆప్షన్ వచ్చింది. మీకు ఎనేబుల్ అని చెప్పేసి వస్తుంది, లేకుంటే యాడ్ ఫోన్ నెంబర్ అని చెప్పి వస్తుంది. దీన్ని క్లిక్ చేసినట్లయితే మీరు ఏ నెంబర్కి అయితే ఓటీపీ సెండ్ కావాలనుకుంటున్నారో దాని నెంబర్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఇండియా అని టైప్ చేసుకోండి. మా ఇండియా కాదు కాబట్టి ఓకే. ఇండియా తీసుకున్న తర్వాత మీరు ఏ మొబైల్కి అయితే ఓటీపీ సెండ్ అవ్వాలి ఆ నెంబర్ టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ ప్రెస్ చేసిన వెంటనే మీకు ఇలా వస్తుంది. దాని తర్వాత మీకు ఫస్ట్ వచ్చేసి మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఈ 2 టైమ్ వెరిఫికేషన్ అనేది యాక్సెప్ట్ అవుతుంది. యాక్సెప్ట్ అయిన తర్వాత మీకు కాల్స్తే ఇక్కడ సెక్యూరిటీ కీస్ కూడా పెట్టుకొచ్చినట్టు. ఓకే, సెక్యూరిటీ కీస్ అన్నమాట. అంటే పెన్ డ్రైవ్ డోంగల్ లాగా ఇది కనిపిస్తుంది. అంటే ఇక్కడ లాక్ సింబల్ వస్తుంది కదా, ఫింగర్ ప్రింట్ ఇక్కడ ఉన్నది హ్యాండ్ ఫింగర్ ప్రింట్ స్కాన్ చేసి లాగిన్ పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇది ఎలా రన్ అవుతుందంటే మీరు లాగిన్ చేసే టైంలో ఈ డోంగల్ మీ కంప్యూటర్కి USB పోర్ట్లో కనెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీ ఫేస్బుక్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇదొక సెక్యూరిటీగా. సో మనకు కావాల్సింది ఏంటంటే మనం ఆన్లైన్లో ట్రై చేయాల్సి ఉంటుంది. మీరు అమెజాన్లో కానివ్వండి సెక్యూరిటీ డోంగల్స్ అని టైప్ చేస్తే మీకు వస్తుంది. అక్కడ ప్రైస్ చేస్తే 2000 లేకుంటే ఇట్లా 1000లో ప్రైస్ ఉంటుంది. సో అంత వద్దు కాబట్టి మనకి ఇక్కడ ఓన్లీ నోటిఫికేషన్ ద్వారా 2 టైమ్ వెరిఫికేషన్ పెట్టుకుంటే అయిపోతుంది. సో ఇలా అయిపోయిన తర్వాత మీరు ఒకసారి ఈ ఫేస్బుక్ని లాగౌట్ చేసి లాగిన్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే, దాని తర్వాత మీకు లాగిన్ ఇక్కడ మీకు ఈ జెన్మెట్ అని చెప్పానా, ఇది మీకు అవసరం లేదు. ఇది మీకు ఎప్పటికి కూడా అవసరం లేదు. మీకు ఆటోమేటిక్ ఉంటుంది. సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత నాకు ఇక్కడ వచ్చేసింది చూసారా,
2 ఫ్యాక్టర్ అథెంటిఫికేషన్ రిక్వైర్డ్. సో ఇది వచ్చిన తర్వాత మీ ఏ నెంబర్ అయితే టైప్ చేస్తారో అక్కడ ఓటీపీకి ఆ నెంబర్కి ఓటీపీ అని వస్తుంది. ఆ ఓటీపీ మీ మొబైల్ నెంబర్లో చూసి కరెక్ట్గా టైప్ చేసి మీరు లాగిన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నేను ఇప్పుడు నా ఓటీపీ నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను. నా ఓటీపీ టైప్ చేసి కంటిన్యూ ప్రెస్ చేస్తాను. నాకు ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఇక్కడ రిమెంబర్ అనమాట. సో మీరు ఇలా ఓటీపీ మీ కంప్యూటర్లో ఎనీ టైం వాడుకోవాలనుకుంటున్నారా అంటే సేవ్ అని కొడితే మీకు మళ్ళీ ఓటీపీ అనేది ఈ సిస్టంలో మాత్రమే ఓపెన్ కాదు, వేరే సిస్టమ్కి వెళ్ళినప్పుడు మీరు నెట్ క్యాబిన్లో ఉన్నప్పుడు కానీ అక్కడ మళ్ళీ సేమ్ ఏదో ప్రాసెస్ వస్తుంది. అంటే ఇక్కడ డోంట్ సేవ్ అని కొట్టండి, మీకే బెస్ట్ అనమాట. డోంట్ సేవ్ అన్న అంటే డోంట్ సేవ్ కొడితే ఎనీ టైం మీకు ఓటీపీ అనేది వస్తుంటుంది. సో ఇక్కడ ఫేస్బుక్ అనేది ఓపెన్ అయింది చూసారా. సో మీరు మీ ఫ్రెండ్స్కి పాస్వర్డ్ చెప్పినా కానివ్వండి, ఈమెయిల్ చెప్పినా కానివ్వండి, వాళ్ళు ఏం చేయలేరనమాట. ఎందుకంటే మీ మొబైల్కి ఓటీపీ అనేది యాక్సెప్ట్ అయి ఉంది. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినైతే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే యూట్యూబ్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నా వీడియోస్ షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రాసి పంపించండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.